హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు ఫార్మావే యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఒక టాబ్లెట్ను ఎలా ఫార్ములేషన్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ అనమాట. సో అదేంటంటే మన ఫార్మావే యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి అండ్ అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీలైనంత వరకు మన వీడియోస్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మన ఫార్మావే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే మన ఫార్మసీ చదివిన వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ మన ఫార్మావే యూట్యూబ్ ఛానల్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే మన ఫార్మావే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో దీని గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మనకు ఫార్మా ఇండస్ట్రీ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఫార్ములేషన్, సెకండ్ వచ్చేసరికి బల్క్ అనమాట. సో మనకు ఈ బల్క్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా ఫార్ములేషన్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్పేస్తాను, వినండి. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ వచ్చేసరికి బల్క్ అనమాట. సో బల్క్ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అని. సో మనకు దీనినే ఏపీఐ అని కూడా అంటారు. సో మనకు ఈ బల్క్ ప్లాంట్లో మొత్తం 2 టైప్స్గా ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసరికి యాక్టివ్ ఇంగ్రీడియంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకు ఎప్పుడైనా డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్లో మనకు యాక్షన్ చూపించే పార్ట్ ఏదైతే ఉందో, ఆ డ్రగ్ ఏదైతే ఉందో దానిని మనము యాక్టివ్ ఇంగ్రీడియంట్ అని అంటాము. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మనము యాక్టివ్ ఇంగ్రీడియంట్ కాకుండా మనకు దానికి సపోర్ట్గా ఆ టాబ్లెట్గా ఫామ్ అవ్వడానికి ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో దానినే ఎక్స్పీరియన్స్ కూడా అంటారు. మనము ఇన్యాక్టివ్ డ్రగ్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బెంజోయిడ్స్ ఉంది అండ్ అదేవిధంగా లాక్టోజ్ ఉంది, సుక్రోజ్ ఉంది, ఇవంతా మనకు ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్గా చెప్పుకోవచ్చు. సో మనము ఈ యాక్టివ్ డ్రగ్ కాకుండా ఇన్యాక్టివ్గా ఈ ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది మనకు ఎటువంటి రియాక్షన్ అయితే చూపించదు, కానీ మనకు ట్యాబ్లెట్గా ఫామ్ అవ్వడానికి మాత్రం ఈ ఇన్యాక్టివ్స్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది ఉంది. సో పారాసిటమాల్ 500 mg అనుకోండి. సో పారాసిటమాల్ 500 mgలో మనకు 500 mg అనేది ఏదైతే ఉందో అది మనకి యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఆ 500 mg మాత్రమే మనకు యాక్టివ్ డ్రగ్ అనమాట. ఆ 500 mg అనేది మనకు బాడీలో రియాక్షన్ చూపించి మన డిజీజ్ని తగ్గించడానికి అయితే యూజ్ అవుతుంది. మిగతా ఏదైతే ఉందో అదంతా మనకు ఇన్యాక్టివ్స్ అనమాట. సో దానినే ఎక్సిపియన్స్ అంటారు. సో అదంతా మనకు టాబ్లెట్గా ఫామ్ అవ్వడానికి అయితే యూస్ఫుల్ అనమాట. సో ఈ ఇన్యాక్టివ్స్ అనేది మనకు ఎటువంటి రియాక్షన్ అయితే చూపించదు, కానీ మనకు అది ఫార్ములేట్ అవ్వడానికి అయితే చాలా యూస్ఫుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బల్క్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో మనకు ఏదైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అండ్ అదేవిధంగా ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఆ రెండు వచ్చేసరికి మనకు బల్క్ ప్లాంట్ నుండి వస్తుంది. సో ఆ రెండు వచ్చేసరికి మనకు పౌడర్ ఫామ్లో ఉంటుంది. సో ఆ పౌడర్ ఫామ్ నుండి మనకు ఒక ట్యాబ్లెట్గా మనకు ఒక షేప్గా రావడానికి ఫార్ములేట్ చేయడానికి ఫార్ములేషన్ ప్లాంట్ అనేది యూస్ఫుల్ అనమాట. ఫ్రెండ్స్, మీరు మర్చిపోయారేమో, నేను ఇప్పటిదాకా ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అనే విషయం గురించి అయితే మాట్లాడలేదు. సో దీనికంటే ముందు నేను బల్క్ అంటే ఏంటి అండ్ అదేవిధంగా ఫార్ములేషన్ అంటే ఏంటి, రెండిట్ల మధ్య తేడా గురించి అయితే నేను ఇప్పటిదాకా చెప్పిన. సో వీటి గురించి ఒక ఐడియా వస్తే మాత్రమే మనకు ట్యాబ్లెట్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అండ్ అదేవిధంగా ప్రాసెస్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు బల్క్ ఇంట్రెస్ట్ నుండి వచ్చిన యాక్టివ్స్ అండ్ ఇన్యాక్టివ్స్ అనేది మనకు ఫార్ములేషన్ ప్లాంట్లో స్టోర్స్లోకి అయితే ఫస్ట్గా వచ్చేసరికి అది ఎంటర్ అవుతుంది. సో స్టోర్స్లో వచ్చేసరికి మనకు రా మెటీరియల్ నుండి క్యూసీలో రా మెటీరియల్ డిపార్ట్మెంట్ నుండి ఒక కెమిస్ట్ వచ్చేసి మనకు ఆ యాక్టివ్స్ని అండ్ అదేవిధంగా ఇన్యాక్టివ్స్ని మనకు శాంప్లింగ్ చేసి క్యూసీలోకి అయితే పంపిస్తూ ఉంటారు. సో ఆ క్యూసీలో మనకు యాక్టివ్స్ అండ్ ఇన్యాక్టివ్స్ అనేది అప్రూవల్ అయిపోతే మనకు ఆ స్టోర్స్ నుండి ఏదైతే మెటీరియల్ ఉందో రా మెటీరియల్ ఏదైతే ఉందో యాక్టివ్స్ అండ్ ఇన్యాక్టివ్స్ అది వచ్చేసరికి మనకు ప్రొడక్షన్లో పంపిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, స్టోర్స్ నుండి యాక్టివ్స్ అండ్ ఇన్యాక్టివ్స్ అనేది ప్రొడక్షన్కి అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రొడక్షన్లో టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 3 టైప్స్లో జరుగుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డ్రై గ్రాన్యులేషన్, సెకండ్ వన్ వెట్ గ్రాన్యులేషన్, థర్డ్ వన్ డైరెక్ట్ కంప్రెషన్ అనమాట. సో ఈ 3 టైప్స్లో కామన్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు యాక్టివ్స్ అండ్ ఇన్యాక్టివ్స్ అనేది ఫస్ట్ వచ్చేసరికి వెయిట్ చేస్తారు. సో వెయిట్ చేసిన తర్వాత రెండింటిని ఈక్వల్గా మిక్స్ చేస్తారనమాట. సో మిక్స్ చేసిన తర్వాత ఏదైతే శాంపుల్ ఉందో ఆ శాంపుల్ వచ్చేసరికి క్యూసీకి అయితే సెండ్ చేస్తారు. సో క్యూసీలో వాళ్ళు టెస్టింగ్ చేసి అవన్నీ విత్ ఇన్ ఏ లిమిట్ వస్తే సో క్యూసీ వాళ్ళైతే అప్రూవల్ ఇస్తారు. సో అప్రూవల్ అయిపోయిన తర్వాత ఆ మిక్సింగ్ శాంపుల్ ఏదైతే ఉందో సో తర్వాత స్లగ్గింగ్ జరుగుతుంది. సో స్లగ్గింగ్ జరిగిన తర్వాత కంప్రెషన్ అయితే అవుతుంది. సో కంప్రెషన్ అయిపోయిన తర్వాత ఆ గ్రాన్యూల్స్ ఏదైతే ఉందో పౌడర్ అయితే ఏదైతే ఉందో సో అదనైతే మనకు ఒక ట్యాబ్లెట్ ఫామ్గా అయితే అది కంప్రెషన్ అయితే అవుతుంది. సో ఆ కంప్రెషన్ అయిపోయిన తర్వాత
కూడా మనకు క్యూసీకి అయితే సెండ్ చేస్తారు. సో క్యూసీలో కూడా మనకు టెస్టర్స్ అన్ని ఓకే అయిపోతాయి. ఆ తర్వాత కోటింగ్ ఉంటే కోటింగ్ చేస్తారు, లేదంటే ప్యాకింగ్ చేసి మనకు మార్కెట్లోకి అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారుగా, సో ఇలానే మరెన్నో టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్.